ఒక పెద్ద చెట్టు కింద చిన్న చీమ నివసించేది. అది చాలా కష్టపడే స్వభావం కలది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆహారం కోసం బయటకు వెళ్ళేది. చిన్న చిన్న ధాన్యాలు, గింజలు, ఆహారపు ముక్కలు ఏవైనా కనిపిస్తే వాటిని తన గూటికి తీసుకెళ్లి దాచుకునేది. అదే చెట్టు మీద ఒక మిడత ఉండేది. మిడతకు పని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అది రోజంతా పాటలు పాడుతూ గాలిలో ఊగుతూ ఆనందంగా గడిపేది. ఒకరోజు మిడత చీమను చూసి నవ్వుతూ ఇలా చెప్పింది. చీమ, నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు? జీవితం ఆనందంగా గడపాలి, నాతో కలిసి పాటలు పాడి ఆడుకో. చీమ మాత్రం నవ్వుతూ ఇలా చెప్పింది. ఇప్పుడు వేసవికాలం, ఈ సమయంలో ఆహారం సేకరించాలి, ఎందుకంటే త్వరలో వర్షాకాలం వస్తుంది, అప్పుడు బయటకు వెళ్లడం కష్టమవుతుంది. కాని మిడత ఆ మాటలు పట్టించుకోలేదు. అది తర్వాత చూసుకుందాం అని చెప్పి మళ్లీ పాటలు పాడుతూ ఆనందంగా గడిపింది. కొన్ని రోజులు గడిచాయి. చివరకు వర్షాకాలం వచ్చింది. భారీ వర్షాలు పడటం మొదలైంది. బయటకు వెళ్లడం చాలా కష్టమైంది. చీమ మాత్రం తన గూటిలో సుఖంగా ఉంది, ఎందుకంటే వేసవిలోనే చాలా ఆహారం సేకరించి పెట్టుకుంది. కానీ మిడతకు తినడానికి ఏమీ లేదు. ఆకలితో చాలా బాధపడింది. చివరికి చీమ దగ్గరకు వచ్చి ఇలా అడిగింది. చీమ, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం ఇస్తావా? చీమ కొద్దిసేపు ఆలోచించింది. చివరికి తన దగ్గర ఉన్న ఆహారంలో కొంచెం మిడతకు ఇచ్చింది. అప్పుడు చీమ ఇలా చెప్పింది. ఇప్పుడు నీకు సహాయం చేస్తున్నాను, కానీ జీవితంలో ముందుగా కష్టపడితే తర్వాత ఇలాంటి కష్టం రాదు. మిడత తన తప్పు అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి అది కూడా కష్టపడటం మొదలుపెట్టింది.